ఈరోజు మనము చిన్నారులకు అది చేసాం ఇది చేసాం అనుకుంటాం కానీ వాళ్ళ కాళ్ళకి షూస్ లేవని మన పాండురంగారావు గారు ఉన్నారు కదా, ఈయనకి ఫస్ట్ నుంచి అటాచ్మెంట్ ఎక్కువ అండి పిల్లలతో. ఎందుకంటే ఈయన సింగరేణి అన్ని స్కూల్లో కూడా ఈ పిల్లలతోనే ఈయనకి అటాచ్మెంట్ ఎక్కువ, స్కూల్ పిల్లలు. దాంట్లో ఆయన చూసి మొత్తానికి అయితే సార్ పిల్లలకి కాళ్ళకి షూస్ లేవు, అన్నీ ఇచ్చాము, షూస్ ఇవ్వకపోతే ఆయనకి కొంచెం కాస్ట్లీ అఫేర్ అండి. అంటే పర్లేదండి, కాస్ట్లీ అఫేర్ అయినా షూస్తో పాటు టైర్స్ బెల్ట్స్ కూడా సారు రెడీ చేద్దాం అనుకున్నామండి. మన దురదృష్టవశాత్తు ఈ వినాయక నిమజ్జనం దాంట్లో ఆ ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడ వేయలేదంటే అది అక్కడే ఆగిపోయింది. ఇలా మార్నింగ్ కూడా ఒకసారి ట్రాన్స్పోర్ట్కి వెళ్ళొచ్చా, ఇప్పుడే నేను రాలేదు, బంద్ చేసింది సార్, లారీ రాలేదు సార్. ఇక అంటే సరే ప్రస్తుతానికి అయితే ఇది రోజుకు పోస్ట్ పోన్ అవుతుంది. మళ్ళీ ఈ పిల్లలకు కూడా రేపు అక్టోబర్ నుంచి వీళ్ళకి దసరా హాలిడేస్ కూడా మొదలవుతుంది. ఇచ్చేద్దామంటే సరే ఇది ఈ కార్యక్రమాన్ని చూపిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ షూస్ గురించి మన మేడం గారు ఫస్ట్ నుంచి అంటున్నారు, మేడం వాళ్ళ కాళ్ళకి బాగలేదండి, వాళ్ళ ఇది ఉన్నది అన్నది. ఆ మేడం గారు గట్టి పట్టి ఈ చిన్నారులందరికీ మీ అందరికీ పిల్లలు మంచి షూస్ రేపటి నుంచి కళకళలాడాలి స్కూల్. ఓకే, రోజు స్కూల్కి షూస్ అవన్నీ వేసుకొని రావాలి. ఓకే ఇంకో విషయం ఏంటంటే మనకు చాలా విషాదకరమైన ఇది కూడా మనకు ఇన్సిడెంట్ అయిందండి. మనకు ఇప్పుడు ఈ పిల్లలందరూ కూర్చుంటే బల్లలు మన విజయేందర్ గారి ద్వారానే మనం ఈ స్కూల్కి ఇప్పించాము. డాక్టర్ విజయేందర్ గారు బాబు మన సడన్ ఇల్లేస్తూనే ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుచు మనం అందరం ఒక 2 నిమిషాల ముందు మౌనం పాటిస్తామండి. పిల్లలందరూ లేచి లేదండి, బల్లలు ఇచ్చినాయి డాక్టర్ నరేందర్